నమస్తే అందరికి శ్రీమాత్రి నమః. అందరు బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో మనం హనుమంతుడి గురించి తెలుసుకుందామండి. రేపు మనకి 22 హనుమాన్ జయంతి వస్తుంది కదా. హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని మనం ఎలా పూజించాలి అండ్ ఆల్సో హనుమంతుడిలో నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏమిటి తెలుసుకుందాం. ముందుగా హనుమంతుని దేవుళ్ళ మనం చూడకుండా పక్కన పెడితే హనుమంతుడు నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ ఒకటి మనకి బుద్ధిశాలి. బుద్ధిశాలి అంటే ఏంటి? ఏ పనైనా కూడా చాలా తెలివిగా చేసే రకం బుద్ధిశాలి చెప్తూ ఉంటారు. అంటే ఎంత సులువైన పని, ఎంత పెద్ద పని కూడా సులువుగా చేసే లక్షణం అనమాట. అండ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి సీతని మరణంలో కనిపిస్తుంది అండ్ ఆల్సో ఆ ఒక లంకని దాటడంలో మనకు కనిపిస్తుంది అనమాట అండి. అక్కడ చాలా మంది వానరులు ఉన్నారు కానీ హనుమంతుడే దాన్ని దాటగలడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి గురు భక్తి. గురువుల పట్ల ఎంత భక్తిగా ఉండాలో మనం హనుమంతుని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఏదైనా రాజ్యం పట్ల విశ్వాసం అనమాట, పూర్వ విశ్వాసం మనకి హనుమంతుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మన సుగ్రీవుడు హనుమంతుడి మంత్రి, సుగ్రీవ రాజ్యానికి హనుమంతుడి మంత్రి అయినా కూడా సుగ్రీవుడికి ఎప్పుడు తోడుగా ఉంటూ తన రాజ్యానికి పట్టాభిషేకం వరకు కూడా హనుమంతుడు తోడుగా ఉన్నాడు అనమాట. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే సీతా అన్వేషణలో హనుమంతుడి పాత్ర కీలకం. హనుమంతుడు లేకపోతే మనకి రామాయణంలో అసలైన మజా అంటే కనిపించదు మనకి. ఎప్పుడైతే మనకి హనుమంతుడు రామాయణంలోకి ఎంటర్ అవుతుంటాడో అప్పటి నుంచి మనకి రామాయణం అంతా కూడా ఒక మలుపు తిరిగింది అనమాట. ఈ విధంగా మనం మాట్లాడుకుని వెళ్తే అసలు సీతా అన్వేషణలో భాగంగా హనుమంతుడు పాత్రలు కొన్ని మనం మాట్లాడుకోవచ్చు. లంకా దహనం కావచ్చు అండ్ ఆల్సో అక్కడ రావణాసుడు దగ్గర దూతగా వెళ్తాడు కదండి. ఆ దూతగా వెళ్ళినప్పుడు కూడా హనుమంతుడు తన ఒక దూత అంటే ఏంటి? ఎవరైనా రాజ్యానికి మన రాజ్యం నుంచి ఇంకో రాజ్యం పంపించే దూతని చెప్తూ ఉంటాం కదా. ఆ దూత అంటే ఎలా ఉండాలంటే ఈ రాజ్యాన్ని గౌరవిస్తూ ఉండాలి, అలాగే పర రాజ్యాన్ని కూడా మనం గౌరవిస్తూ ఉండాలి అనమాట. అందుకే హనుమంతుడికి కుర్చీ కూడా వేయిపోయిన కూడా తన తోకని కుర్చీకని చేసుకుని కూర్చున్నాడు. అంటే ఇది ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే హనుమంతుడు నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? హనుమాన్ జయంతి ఎలా చేసుకోవాలి? సింపుల్ గా హనుమంతుడికి చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే హనుమంతుడి ఆకు పూజ. చాలా మంది ఆకు పూజ చేస్తూ ఉంటారు కదా. 108 హనుమంతు అష్టోత్తరం చదువుకోవచ్చు, సింధూరంతో పూజ చేయొచ్చు అండ్ ఆల్సో అప్పాల దండ వేస్తారు, చాలా మంది వేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే హనుమాన్ మంత్రం ఒకటి మనకి ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ భయంతో ఉన్న పిల్లలకి హనుమాన్ మంత్రం నేర్పిస్తే ఆంజనేయ స్వామి అంటే పిల్లలకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది పిల్లలు జై హనుమాన్ చెప్తూ ఉంటారు, హనుమాన్ క్యారెక్టర్ చూస్తూ ఉంటారు. అది ఒక ప్యాషనేట్ గా కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా జై హనుమాన్ అంటే ఒక బలం వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ ఆల్సో హనుమంతుడి గురించి మనం ఇంకో చెప్పాలి ఏంటంటే చూసి రమ్మంటే కాల్చి రావడం. ఇది చాలా మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళైనా పని చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఇంకో డబల్ పని చేస్తూ వస్తూ ఉంటారు. సో హనుమాన్ జయంతి ఎక్కువ పిల్లలకి మనం కనుక దీన్ని ఒక మంచి విశేషంగా వాళ్ళ చేత పూజ చేయించి హనుమంతుడి గురించి కొంచెం చెప్పితే పిల్లల్లో కొంచెం డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా మన ఛానల్లో వీడియోస్ అన్ని స్టాప్ అయిపోయి, ఎందుకంటే మన ఛానల్ హోల్డ్ లో ఉందన్నమాట. సో అందుకే వీడియోస్ అన్ని కూడా స్టాప్ అయ్యాయి. అండ్ ఈ వీడియో ఎందుకు చిన్న షార్ట్ వీడియో పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అన్ని కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అండ్ రేపు హనుమాన్ జయంతి వీడియో కుదిరితే నేను పోస్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ప్రెసెంట్ అయితే మనకి ఛానల్ కొంచెం హోల్డ్ లో ఉంది కాబట్టి షార్ట్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నేను మీ కార్తిక్. శ్రీమాత్రి నమః.